సో మనం స్కాలర్షిప్ గురించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. లైక్ స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలి, స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అని చెప్పి వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాంతోపాటు స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అని చెప్పి ఒక వీడియో వేసుకున్నాం. సో ఈ వీడియోలో కూడా ఏంటంటే, సో ఆ వీడియోలో నేను ఏం చెప్పినా మనకి స్కాలర్షిప్ డేట్ పక్కా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇంకా ఏదైతే కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫోర్త్ ఫేజ్ కాలే కదా, కాబట్టి ఎక్స్టెండ్ చేస్తారు పక్కా అని చెప్పి చెప్పిన. సో ఎవరు కూడా నమ్మలేదు. యాక్చువల్గా ఏంటంటే, సో ఇప్పటికి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎక్స్టెండ్ అయ్యిందా అని చెప్పి నాకు మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నా. హే బడ్డీ, సై జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిస్టిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు సో నీ మెడికల్ జర్నీ మొత్తంలో నేనైతే పక్కా హెల్ప్ చేస్తా. ఇట్లాంటి స్కాలర్షిప్ డీటెయిల్స్ కానీ వేరే అదర్ డీటెయిల్స్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎగ్జామ్ మోటివేషన్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ లాంటి అన్నిటి లోపల కూడా నేనైతే మీ పక్కనే ఉంటాను. దట్స్ ఫర్ షూర్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. అండ్ ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసే టాపిక్ నేను ఆల్రెడీ చెప్పిన కదా, స్కాలర్షిప్ డేట్ పక్కా ఎక్స్టెండ్ అయిందా అనే విషయానికి వస్తే, సో స్కాలర్షిప్ డేట్ ఇంకా ఎక్స్టెండ్ కాలేదు, కానీ ఆ పోర్టల్ అనేది ఇంకా ఓపెన్గానే ఉంది. ఓకేనా. సో స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే నువ్వు చేసుకోవచ్చు. అక్కడ 31 డిసెంబర్ 2024కే లాస్ట్ డేట్ చూపెడుతుంది, కానీ సో సర్వర్స్ అన్నీ చేంజ్ చేయాలంటే టైం పడుతుంది. ఓకేనా. సో సర్వర్ లోపల ఎడిటింగ్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి సో ఆ డేట్స్ అనేది ఎప్పటివరకు ఎక్స్టెండ్ అవుతుందో తెలియదు, బట్ పక్కాగా నేను చెప్పగలుగుతా 31 జనవరి 2024 వరకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది. తర్వాత సో ఫిబ్రవరిలో కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 1 to 2 months అయితే డెఫినెట్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మీరు నమ్మకపోతే నేనైతే సో మిమ్మల్ని నమ్మిపోయానికి ఇంకొక సో స్టెప్ అయితే తీసుకొని మీకు ఆ పోర్టల్ క్లోజ్ కాలే అని చెప్పి చూపెడతా. సో లెట్స్ గో. వెబ్సైట్ది ఇంటర్ఫేస్ ఇది. సో ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ వెబ్సైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే రెడ్ కలర్ లోపల ఉంది కదా, సో పోస్ట్ మ్యాట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సో 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డేట్ ఉంది కదా, 31/12/2024 దాకానే లాస్ట్ డేట్ అని చెప్పి మనకి ఇచ్చిర్రు. మనం కూడా అదే డిస్కస్ చేసినాం, 31 డిసెంబర్ 2024 వరకే లాస్ట్ డేట్ ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే, సో ఈ పోర్టల్లో మనం చూసుకుంటే సో ఉందా డేట్, ఎక్స్టెండ్ అయిందా కాలేదా అని చెప్పి అందరూ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనం పోస్ట్ మ్యాట్రిక్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓకేనా. సో పోస్ట్ మ్యాట్రిక్ కూడా ఓపెన్ చేస్తే హియర్ క్లియర్లీ యూ కెన్ సీ దట్ మనకి అప్లికేషన్స్ అనేది 31 వరకే లాస్ట్ డేట్ అని చెప్పి ఇక్కడ కూడా ఇచ్చిర్రు. 31 వరకు క్లోజ్ అయితే అని చెప్పి ఇచ్చిర్రు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఓపెన్ చేసినాం మనం. ఓకేనా. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసినాం, ఓపెన్ అవుతున్నాయి పోర్టల్. యాక్చువల్లీ ఇట్లా ఓపెన్ కావద్దు. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అయింది అంటే మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాయి. సో డేట్ అనేది ఎక్స్టెండ్ కాకపోయినా కూడా సో అంటే డేట్ అనేది 1 to 2 months అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనవరి 31 వరకు ఎక్స్టెండ్ అవుతుంది, లేకపోతే ఫిబ్రవరి వరకు అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎక్స్టెండ్ అయ్యే వరకు ఇప్పుడు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయి ఉంది. సో దట్ మీరు అప్లికేషన్స్ కూడా వేసుకోవచ్చు. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ కూడా అవుతున్నాయి. ఓకేనా. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిన సిచ్యువేషన్ లోపల మనకి ఈ పోర్టల్ అనేది ఓపెన్ కాదు. సో ఇక్కడ మొత్తం బ్లాంక్ ఉంటుంది, అసలు క్లిక్ అయితే ఓపెన్ కాదు. సో క్లిక్ చేస్తే ఓపెన్ కాదు. ఇట్లా క్లిక్ చేస్తే ఏదైతే ఈ పోర్టల్ ఓపెన్ అయింది కదా, అట్లా పోర్టల్ అయితే ఓపెన్ కాదు. సో అది నేను చెప్దాం అనుకున్నా. సో మీకు ఇంకా క్లారిఫికేషన్ కాకపోతే మీరు అప్లికేషన్ అయితే ట్రై చేయరి. అండ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో వెయిట్ ఫర్ దట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకా ఏమైనా ఇమీడియట్ అండ్ క్విక్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.